శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA అస్ట్రాలజీ. అలాగే నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఓకే అండి. ఇప్పుడు మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే ఇటువంటి మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, అంటే మ్యారేజ్ కంపేర్ చేయాలి ఉంటాయి కదండి, వధూవరుల జాతకాలు కంపేర్ చేయాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చూస్తుంటానండి. మీకు మీ ఏమైనా కావాలనుకుంటే, ఆస్ట్రాలజీ తరఫున ఏమైనా కావాలనుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే నెంబర్కి కానీ, అయితే కింద చూపిస్తున్న నెంబర్కి కానీ మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్లో ఉండి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి తీరుతాను, నేనే మీతో మాట్లాడతాను. సరేనండి. నేను చెప్పినవన్నీ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు మనం 8th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకోబోతున్నామండి. సింహరాశికి కుజుడు ఇంతకుముందు అయ్యా బాబోయ్ అనుకునే వాళ్ళం, ఏం పర్లేదు బ్రహ్మాండంగా తయారైపోయాడైనా సింహరాశిలోకి వచ్చాడు. 4th house లార్డ్, భాగ్యాధిపతి కుజుడు కేతుతో కలిసి సింహరాశిలో మిత్రక్షేత్రంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ప్రతి పనులను మీరు ముందంజలో ఉంటారు, ధైర్యంగా దూసుకుపోతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మీకు మీరే కింగ్ అనిపించుకుంటారు. ఎందుకంటే కుజుడు బలవంతుడు అయిపోయాడు కదా, సింహరాశిలో ఉన్నాడు, అగ్నిదత్త రాశిలో ఉన్నాడంటే చాలా పవర్ఫుల్గా ఉంటాడు ఆయన. పైగా అత్యంత రాజయోగకారకుడు. సింహలగ్నానికి ఎంతకంటే ఏం కావాలండి, బ్రహ్మాండంగా ఉన్నాడు. పైగా కొద్దిగా ఫైనాన్షియల్గా మీరు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది శనిశ్వరుడు చూడడం వల్ల. దానివల్ల మిగతా గ్రహాలు ఎవరా ఇచ్చి తీరుతారు, చెప్పుకుందాం. సరేనండి. ఏదైనా సెకండ్ భావాన్ని శని చూడడం వల్ల కొద్దిగా ఫ్యామిలీలో చికాకులు, మనస్పర్ధలు, చిన్నపాటి గొడవలు ఇవన్నీ రావడం సర్వసాధారణంగా ఉంటాయి. భార్యాభర్తల విషయంలో కానీ దాని గురించి పెద్దగా మనం పట్టించుకుంటామా? మన టార్గెట్ అంటే అది రీచ్ అవ్వడానికి చూస్తూ ఉంటాం అంతే తప్ప చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదండి. ఇంట్లో ఏది కూడా మనం పట్టించుకోకూడదు, మౌనంగా ఉందాం. అంతేగాని మనం ర్యాష్గా మాట్లాడకూడదు. సరే, అది పక్క మీకు తెలియదు ఏమైనా ఉందా అని చెప్తున్నా, అంతే, పక్క పెడదాం. సరేనండి. ఏదేమైనా మీకు భోజనం వేళపడి తినండి. మీరు తినడానికి అవకాశం దక్కదు, వేళపడి భోజనం చేయండి. ఎందుకంటే మీరు పనుల్లో నిమగ్నం అయిపోవడం వల్ల ఒక గుర్తురాదు ఆ భోజనం చేయాలనే తత్వం, తపన కానీ. కాబట్టి ఎవరో ఒకటి మీరు గుర్తు చేసి మీకు భోజనం పెట్టాల్సిందే. అది నిజంగా కాదు, చూసుకోండి. అంతే కదండి. తమ్ముళ్ళని చెల్లెల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు, అది గొప్ప అదృష్టం ఉండేది మీకు. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ముందంజలో ఉంటారు. ఆ బాధ్యత కూడా మీదే. ఎంత ప్రేమ మీ మీద కూడా వాళ్ళు అంత ప్రేమ చూపిస్తుంటారు. ఆప్యాయత అంటే సరే ఆప్యాయత ఎక్కువ ఉంటుంది. కానీ అది పక్క పెడతారండి. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుని ఉంటారు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు, ప్రతి పనులను ముందంజలో ఉంటారు అంటే సందేహం లేదు. 4th house లార్డ్, 4th house చూసుకోవట్లా కుజుడు. అంటే 4th house అంటే చదువు బాగా వస్తుందండి. చదువు రావడంలో చాలా అద్భుతం. అమ్మగారికి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మీరు వాహనాలు కానీ, భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, వాహనాలు దయపడిగా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయండి. అలాగే రైతులకి పంటలో డబ్బులు ధనయోగం రావడానికి అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి, మ్యూజిక్ చేసే వాళ్ళకి మంచి ఆదరాభిమానాలు ఎక్కువ. ఏదేమైనా 12-13 తారీఖుల్లో పుత్రికా సంతాన జననం కలగడానికి అవకాశం ఉంది. గజకేసరి యోగంలో ఉన్నారు, ధైర్యంగా ఉంటారన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లోనూ, షేర్ మార్కెట్లోనూ, స్పెక్యులేషన్లో కూడా డబ్బులు బాగా కలిసి వస్తాయండి. 12-13 తారీఖులో గజకేసరి యోగంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు అద్భుతం. అలాగే సినిమా రంగంలో మీరు డ్యాన్స్ అంటారు సరే, డ్యాన్స్ సంబంధించిన వారైనా, మ్యూజిక్ వారైనా, సాహిత్య రంగంలో వారైనా మీరు కలిసి వస్తుందండి. కళారంగం, సినిమా, టెలివిజన్లో కూడా మీరు ఉంటారు. అంత అద్భుతంగా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, పదవులు రావడానికి కూడా ఆశించవచ్చు మీరు. చంద్రుడు బహుశా మీకు ప్రయాణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పంచభావంలో చంద్రుడు ఉండడం వల్ల మంత్రాలు సిద్ధిస్తూ ఉంటాయండి. మంత్రి పదవి, మంత్రసిద్ధి కలుగుతుందండి.
గాయత్రి మంత్రం అనేటువంటి మంత్రాలు సిద్ధిస్తూ ఉంటాయి. ధర్మకార్యాలు శుభకార్యాలు బాగా చేసుకుంటుంటారు. ఏదేమైనా సంతాన విషయాలు బాగా కలిసి వచ్చే విషయం చెప్పచ్చు. సప్తమంలో రాహు, అష్టమంలో కేతు, ఇద్దరే తప్పు. మీకు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ, కానీ మీకు మాత్రము ఒక చిన్న ప్రాబ్లం ఉంది. కానీ ఒక చిన్న విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే రాహు సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ కుజదృష్టి గురుదృష్టి ఉండడం వల్ల మీకు ఏ దృష్టి లేకుండా పోయింది. అంటే ఏంటి, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఉండి తీరుతుంది. కాకపోతే అంటే సప్తమ స్థానంలో రాహు ఉంటే వివాహాలు లేట్ చేస్తాడు, ఆలస్యం చేస్తాడు అని అంటాం అంతే. కాకపోతే అంటే సప్తమ స్థానంలో రాహు మన జాతకాల్లో మాత్రం రాహు సప్తమంలో మంచివాడు కాదండి. తర్వాత చెప్పుకుందాం ఆ విషయాలన్నీ. వివాహాలు లేట్గా చేయడానికి అవకాశం ఉంది. గురు ప్రభావం వలన మీకు అన్యోన్య దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఒక్క అష్టముల శని మాత్రము మీకు నీటి గండాన్ని ఇవ్వడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే అమ్మ బాబాయ్ మనం ఉనిపోతామా, ఏం లేదు, మన జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇది తెలుసుకోవడం కోసమే మీరు జాగ్రత్త పడతారని చెప్పడం తప్ప మిమ్మల్ని ఏదో భయపెట్టేసి ఏదో అని ఏం కాదండి. శనీశ్వరుడు చాలా మంచివాడు. ఆయన 6వ ఇంటివాడు. 6వ ఇంటివాడు 8వ ఇంట్లో మంచి చేయడా చేసి తీరుతాడు. ఒక పక్కన చూడండి, 6, 7, 8 స్థానంలో రాహు శని ఉంటే అమ్మ బాబాయ్ అనుకుంటామా? రాహు గురుదృష్టి ఉండడం వల్ల ఆయన శుక్రుడు కుజదృష్టి ఉండడం వల్ల ఆయన యోగిస్తున్నాడు. 6వ ఇంటి వాడికి ఎంతో భావన ఉండాలి, శని కూడా మంచి చేస్తున్నాడు. అది చాలా కాదండి. అష్టమ శని దోషం ఉందనుకోండి, మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా 10th హౌస్ లార్డ్, మీకు 10th హౌస్ లార్డ్ ఎవరండి? శుక్రుడు భాగ్యంలో ఉన్నాడంటే విదేశీ పర్యటన తప్పదు. మీకు మీ జాతకాల్లో శుక్రుడు కనెక్ట్ అయి ఉండాలి. ఉంటే మీ సింహలగ్నం కానీ ఏ లగ్నం వస్తే శుక్రుడు కానీ రాహు కానీ కనెక్ట్ అయిపోయి ఉంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే జనరల్గా సింహరాశి వారికి, సింహ లగ్నం వారికి అయినా సరే 10th హౌస్ లార్డ్ చరరాశిలో ఉంటే మీరు విదేశాలు వెళ్ళడం ఖాయము, ప్రయాణాలు చేస్తారు, అమ్మవారి దర్శనాలు. అలాగే కొంతమంది అష్టాదశ పీఠాలు అంటారు సరే, ఆ దర్శనాలు అమ్మవారి దర్శనాలు ఖచ్చితంగా మీరు చేసుకోబోతున్నారు. అదృష్టం అండి. అలాగే చెప్పుకుంటే వెళ్తే చాలా బాగుంటుంది. ఎక్కువ జనరల్గా శుక్ర ప్రభావం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత తెలిసి వస్తుంది, అబ్బా ఇంత బాగుందా అని. తర్వాత రవి దశమలో ఉన్నాడు కాబట్టి, దశమ రవి దిగ్బలుడు కదండి. ఒక దాని తర్వాత ఒకటి చూడ ఎలా ఉన్నాడు. శుక్రుడు భాగ్యంలో, రవి దశమంలో, లాభస్థానంలో బుధుడు గురుడు. మీకు ఏం కావాలండి? సరే, రవి దశమంలో ఉన్నాడంటే దిగ్బలుడు అవుతాడు. మీ రాష్ట్రాధిపతి అయ్యాడు కాబట్టి స్ట్రాంగ్గా ఉంటాడు. పొలిటికల్ రంగంలో పదవులు ఇస్తాడు. ఉన్నాయి మంచి ప్రజాదరణ, ప్రజాభిమానం, ప్రజాసేవ చేసుకుంటారు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా మీరు, గ్రూప్స్ అని, వాటిలో సెలెక్ట్ అవుతారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అద్భుతమైన ప్రమోషన్స్ రావడం అవకాశం ఉందండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు భద్రత ఎక్కువ. సరే, లాభస్థానంలో గురు బుధుడు 11వ ఇంటి వాడు 11వ ఇంట్లో ఉండడము, 10వ ఇంటి వాడు 9వ ఇంట్లో ఉండడము, 9వ ఇంటి వాడు రాశిలోనే ఉండడం ఎంత అదృష్టం అండి మీకు. సింహరాశి వాళ్ళకి చెలరైపోతారు. పక్క శని ఇబ్బంది తప్ప, అని కూడా మంచి చేస్తాడు అనుకోండి. ఇబ్బంది తప్ప బ్రహ్మాండంగా ఉంటుంది. గురుబుద్ధులు ఉన్నారంటే వ్యాపారవేత్తలుగా బ్రహ్మాండంగా మీరు సూక్ష్మ బుద్ధితోటి, మీకు ఉన్నటువంటి అచంచలమైన తెలివితేటలతోటి, జ్ఞాన సంపత్తితోటి ధనాన్ని సంపాదించుకుంటారు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అలా చెప్పుకుంటే లేకపోతే చాలా బాగుందండి. ఫ్లో ఆఫ్ మనీ చాలా బాగుంటుంది. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో కొద్దిగా చంద్రుడు తప్ప ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి అమ్మవారికి పూజ చేయించుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే, అంటే రెమెడీస్ ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి, ఏం యాక్షన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం, ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రాహుకేతువుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా సప్తమ భావం ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వలన, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, అనారోగ్య సమస్యలను దూరం పెడతాడు. ఆయన ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసే ఆయనే. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని కొలవడము,
అలాగే విశేషంగా విష్ణు ఆరాధన చేసుకోవడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయండి. మీరు భార్యాభర్త కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఏమనుకుంటే ఆ వాటిల్లో ఉన్నతంగా రాణించాలి అంటే మాత్రము దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన విశేషమైన సంపదలు మంచి జరగబోతోంది.